తిరుమల పవిత్రతను కాపాడేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు సీఎం చంద్రబాబు. తాను చెప్పిన నిర్ణయాలను బోర్డు చైర్మన్, సభ్యులు అమలు చేస్తారని అన్నారు. మన అసమర్థతతో కానీ అనాలోచితమైన వ్యవహారంతో కానీ మనం చేసిన పనుల్లో తిరుమల పవిత్రత దెబ్బతింటుందని, ఇలా చేయడం కరెక్ట్ కాదన్నారు. నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని డైరెక్షన్ కూడా ఇస్తున్నాను. అదే మరి బోర్డు చైర్మన్ ఉన్నాడు, ఈఓ ఉన్నారు, వాళ్ళు కూడా మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నారు. వాళ్ళు కూడా బోర్డులో డిస్కస్ చేసి నేను చెప్పిన నిర్ణయాలు కరెక్ట్ అని బోర్డు కూడా భావిస్తే వాళ్ళు అవన్నీ అమలు చేస్తారు. అల్టిమేట్గా ఏ వ్యక్తి కూడా ఈ పవిత్ర క్షేత్రాలు వ్యక్తిగత ఎగోతో కానీ మన యొక్క అసమర్థతో కానీ లేకపోతే అనాలోచనమైన ఆలోచనలతో కానీ మనం చేసిన పనుల వల్ల దేవుని యొక్క పవిత్ర దెబ్బతినే పరిస్థితి అది కరెక్ట్ కాదు. ఈరోజు కొందరు కుటుంబ సభ్యులను, మరికొందరు బంధువులను పోగొట్టుకున్నారని అన్నారు సీఎం చంద్రబాబు. మృతులు, బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి చర్యలు తీసుకుంటానన్నారు. తిరుమల పవిత్రతను కాపాడడానికి ప్రయత్నిస్తామన్నారు. కొంతమంది కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ గ్రామస్తుల్ని, బంధువులు పోగొట్టుకున్న ఉన్నారు హాస్పిటల్. ఇంకా వాళ్ళతో కూడా మాట్లాడాను. తర్వాత వచ్చి ఆఫీసులో కూడా కొంత సమీక్ష చేశాను. నేను అన్ని విధాలా అన్ని కోణాల్లో నాకు సమాచారం ఉంటే దాన్ని బట్టి ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు చేస్తే దోహదం చేస్తాయో అలాంటి నిర్ణయాలు చేయాలనేది నా ఉద్దేశం. నేను ఏం చేసినా కూడా నా మనస్సాక్షిగా ఈ దివ్య క్షేత్రాన్ని మళ్లీ పవిత్రత కాపాడడానికి ప్రయత్నం చేస్తాను. పవిత్ర క్షేత్రంలో జరగకూడని సంఘటన జరిగిందన్నారు సీఎం చంద్రబాబు. ఇది బాధాకరమైన సంఘటన అని అన్నారు. వెంకన్న క్షేత్రంలో ఎలాంటి అపచారాలు జరగకూడదని అన్నారు. ఇలాంటివి మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈరోజు ఒక బాధాకరమైన సంఘటన ఏదైతే ఈ పవిత్రమైన దివ్యక్షేత్రంలో జరగకూడదో అలాంటి సంఘటన జరిగింది. మనసు పూర్తిగా కలిసివేసింది. చాలా బాధపడుతున్నా. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎప్పుడు కూడా మనసా వాచ ఇక్కడ ఎలాంటి అపచారాలు జరగకూడదు, అలాంటి పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రంగా దీన్ని ఎల్లప్పుడూ నిలబెట్టాలని నా తాపత్రయం. ఒక భక్తుడుగా, ఒక ముఖ్యమంత్రిగా ఈ దివ్యక్షేత్రం యొక్క పవిత్రత కాపాడే బాధ్యత ఎప్పుడు తీసుకుంటున్నాను, ఇప్పుడు కూడా తీసుకుంటాను. అదర్ ఆస్పెక్ట్స్ ఆల్ స్టేక్ హోల్డర్స్ యొక్క అభిప్రాయాలు తీసుకొని ఏది బెటర్వి దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈవెన్ ఇఫ్ నెసరీ ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని ఆన్లైన్ ఎంత ఇవ్వాలి, ఆఫ్లైన్ ఎంత ఇవ్వాలి, వైకుంఠ ఏకాదశి సమయంలో ఎన్ని టికెట్లు ఇస్తే బాగుంటుంది వాళ్ళకు ఆన్లైన్లో. ఇప్పుడు కొంతమంది అడిగారు మీరు ఆన్లైన్లో ఇవ్వాలని, కొంతమంది అన్నారు మీరు ఆన్లైన్లో ఇస్తే మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తున్నాం, మాకు రాకపోవచ్చు, అవసరమైతే 3 రోజులు ఇక్కడే ఉంటాం, కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం మేము వైకుంఠ ఏకాదశి రోజున చేసుకోవడం మాకు సాంప్రదాయంగా వచ్చినట్టుగా ఉన్నారు. ఇవన్నీ కూడా మనోభావాలు పెట్టుకుని ఏది బెస్ట్ వే హైబ్రిడ్ మోడల్లో వర్కౌట్ చేద్దాం. ఇప్పుడు మీకు ఆధార్ ఉంది, ఆధార్ వచ్చినాక ఒకసారి రికార్డ్ చేసేస్తే టెక్నాలజీలో నేరుగా మీ ఫేషియల్ రికగ్నిషన్ చూసి లోపల పంపించే పరిస్థితి వస్తుంది. ఫుల్ ప్రూఫ్. అప్పుడు మీరు చెప్పినట్టు ఈ టికెట్లు అవసరమైతే ఆన్లైనే కాకుండా ఆధార్ కూడా పెట్టి ఏఐ కూడా ఉపయోగించుకొని సీమ్లెస్ ఇది పెట్టి ఏదైతే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మనోభావాల ప్రకారం మనం పనిచేస్తున్నామే క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా వర్కౌట్ చేస్తాం. అవసరమైతే ఎక్కువ మందిని దర్శనం చేయించడమే కాకుండా
ఎక్కడ కూడా ఎవరు కూడా ఒత్తిడి చేయడం తోయడం కాకుండా దేవుని దగ్గర పోయినప్పుడు దేవుని మీద దృష్టి పెట్టడానికి ఏమేం చేయాలో అది అవసరమైతే ఆన్లైన్ నేను వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చాను, చేసేంత వరకు ఫ్రీడమ్. నేను అన్నిటికీ ఇంటర్ఫియర్ గాను. ప్రతి ఒక్కటి మాకు ఇన్ఫార్మ్ చేస్తా ఉంటారు. సభ్యులు ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, పాత సాంప్రదాయాన్ని కంటిన్యూ చేశారు. నెంబర్ 1 అది చేయాలా లేదా అనేది నేను ప్రక్షాళన చేయాలని ఈఓకి చెప్పు పంపించాను. ఈఓని ఆ రోజు కూడా ఆదేశించాను. రోజు నేను వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చాను, చేసేంత వరకు ఫ్రీడమ్. నేను అన్నిటికీ ఇంటర్ఫియర్ గాను. ప్రతి ఒక్కటి మాకు ఇన్ఫార్మ్ చేస్తా ఉంటారు. సభ్యులు ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, పాత సాంప్రదాయాన్ని కంటిన్యూ చేశారు. నెంబర్ 1 అది చేయాలా లేదా అనేది నేను ప్రక్షాళన చేయాలని ఈఓకి చెప్పు పంపించాను. ఈఓని ఆ రోజు కూడా ఆదేశించాను. టోటల్ గా సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్ లైన్ చేసి ప్రజలకు హిందూ మనోభావాలకి ఆమోదయోగ్యంగా ఉండే పనులు చేయమని పంపించాను. కొన్ని పనులు చేశారు, ఇలాంటి పనులు వచ్చాయి. ఇది జరిగింది ఒక సంఘటన. ఈ సంఘటనలో అక్కడ ఎగ్జిక్యూషన్ కి ఎవరినైతే పెట్టారో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆ ఎగ్జిక్యూషన్ లో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందుగానే క్యూలో పంపించుంటే ఇలాంటి సంఘటన వచ్చేది కాదు. వెరీ సింపుల్ అబ్జర్వేషన్. అక్కడ అడుగు జరగదు. రెండోది అక్కడ పెట్టడమే తప్పు. లొకేషన్ ఎప్పుడు కూడా మనుషుల్లో సైకాలజీ ఏంటంటే, ఒక పార్క్ లో పెట్టారు, తాళాలు వేశారు, ఎవరికో బాగాలేదు, తలుపు తీశారు, గేట్ తీయంగానే ఒక మెసేజ్ ఏమొచ్చింది, వేరేది ఇక్కడంతా టికెట్లు ఇచ్చారు అనే మెసేజ్ వచ్చింది. వీళ్ళు కూడా ప్యానిక్ అయ్యి గేట్ తీశారు కాబట్టి పోదాం, ముందు పోకపోతే మనకి టోకన్స్ రావు అని ముందుకు పరిగెత్తారు. ఆ పరిగెత్తడంలో ఈ స్టాండ్ పెట్టారు. దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్. అది ఆ డిఎస్పీ ఆ మాత్రం ఆలోచన లేకుండా చేయడం తప్పు. ఈజ్ ఎగ్జిక్యూటివ్, ఈజ్ ఎ డిఎస్పీ, ఈ హాస్ టు ఎగ్జిక్యూట్ ప్రాపర్లీ. చేయలేకపోయాడు. అందుకే అతను నేను సస్పెండ్ చేసింది. రీజన్ లేకుండా కాదు. మార్నింగ్ నుంచి నేను అధ్యయనం చేశానంటే అన్ని అధ్యయనం చేసిన తర్వాత నేను అన్నిటికీ కూడా మొన్న కూడా మీరు చూస్తే కనకదుర్గమ్మ టెంపుల్లో కూడా చేశారు, ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేశారు. బాగా చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తున్నా. ప్రతి ఒక్కదానికి నేను ఇంటర్ఫీర్ అయ్యి లేకపోతే నేను చెప్పింది జరగాలని కూడా జరగవు. ఎన్ని కరెక్ట్ కాదు. నేను ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్తున్నానో వాళ్ళు సక్రమంగా చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది.